హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు టేస్టీ అయిన హెల్దీ అయిన చిలకడ దుంపల పాయసం ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. చిలకడ దుంపల పాయసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమైన పాయసం ఇది. డెఫినెట్గా ట్రై చేసి చూడాల్సిన రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలోకి నేను 1 కప్ బెల్లం వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి చిన్ని గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కరగ తీసుకుంటే సరిపోతుంది. బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. చూసారు కదా, బెల్లం కరిగిపోయింది బాగా. ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు మళ్ళీ నేను ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ గీ వేసుకొని, గీ మొత్తం హీట్ అయిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, బాదం పప్పు, జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుంటున్నాను. నేను 3 చిలకడ దుంపలు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పైనున్న పీల్ తీసేసుకున్నాను. ముందుగా బెల్లపు సిరప్, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాతే చిలకడ దుంపలకి పీల్ తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం డ్రై ఫ్రూట్ వేయించుకున్న అదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక మనం తురుము పెట్టుకుని ఉన్న చిలకడ దుంపల తురుముని వేసుకుంటున్నాను. తురుముకున్న వెంటనే ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుందాము. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేతిలో ఫ్రై చేసుకుందాము. చిలకడ దుంపలు హెల్త్కి చాలా మంచిది, చాలా ప్రోటీన్ ఉన్నది కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అడుగంటుకోకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిందా లేదో ఒకసారి నేను వేలుతో ఇలా నలిపి చూస్తున్నాను. ఫ్రై అయిపోయింది కదా, మొత్తం బాగా మగ్గాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. ఎక్కడ వాటర్ అనేది కలపకోకుండా కాచి చల్లార్చిన పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, చిక్కబడింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. బెల్లపు సిరప్ ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసి వేసుకుంటే మనకి పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. మొత్తం అంతా బాగా కలుపుకుంటున్నాను. మొత్తం సిరప్ మొత్తం కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చిక్కబడనిద్దాము. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం చిక్కబడనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ చిలకడ దుంపల పాయసం రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే సేమియా పాయసానికన్నా ఇలా చిలకడ దుంపలతోని పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నాకైతే ఈ పాయసం చాలా ఇష్టము. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.